ఉప్పల్ స్కై వాక్ రాత్రి లిఫ్ట్ లో చిక్కుకున్న రాహుల్ అనే ఒక యువకుడు. రాహుల్ 20 సంవత్సరాలు ఉప్పల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఎన్ఆర్పీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని హాస్టల్కి వెళ్తున్న సమయంలో రాత్రి సుమారు 11 గంటలకు 6B స్కై వాక్ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రాహుల్ లిఫ్ట్లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో యువకుడిని బయటకు తీసేందుకు ఆలస్యం జరిగింది. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్ లో ఉన్న రాహుల్ ను టెక్నీషియన్ సహాయంతో రాత్రి 1:15 సమయంలో సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్ఎండిఏ అధికారుల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్రటరీలో కూడా తీసుకో. ఏం చేస్తున్నారు బార్లో చూడ वीडियो कॉल सर फोन करता हमारे चार्ज ఇది 6 నెంబర్ లిఫ్ట్ ఆగింది. ఒక ఆయన లోపల ఎక్కిపోయాడు. ఎంత డ్యామేజ్ అవుతుందో ఇలా ఇలా మంచిగా ఉండి మొత్తం ఇది పోటీ చేసినట్ట. అది మరి మరి మైసా చూసుకోలేదో మరి ఏం తెలియదు. మైసా లిఫ్ట్ ఆన్ చేసి బంద్ చేస్తే కూడా అదే ఎవరు ఎంతమంది అదే ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు అయింది ఉన్నారు కానీ ఇప్పుడు ఇది ఇంతకుముందు అయిందా? ఇప్పుడే సార్ హైదరాబాద్ వచ్చి తీసుకున్నా. అది డోర్ ఓపెన్ చేస్తే స్ట్రక్ అవుతాడు. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తాడు పలం నొక్కి అంటే వచ్చేందుకు వస్తాడు. వాళ్ళు మేము వచ్చేలోపే మొత్తం డోర్ తెచ్చి పట్టుకున్నాం. రోడ్డు సెక్యూరిటీ వాడు వచ్చిన డోర్ వేరా ఫస్ట్ అంటే డోర్ వేసేది. వీళ్ళు వచ్చి మళ్ళీ డోర్ ఇట్లా వాడు పట్టుకొని డోర్ తెచ్చి పట్టుకొని ఉన్నాడు. చాలా ఉండే అంటే పైకి పోదు అట్లా. ఇది ఏది కదా సార్ చక్కగా గాలి వాటర్ తాపండి.